బత్కపల్లి మండలంగా ఏర్పాటు చేయాలి. మండల సాధన సమితి ఆధ్వర్యంలో ప్రజావాణిలో వినతి పత్రం అందజేత. ప్రభుత్వపు అడ్డు లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలకు వినతి. జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలంలో కొనసాగుతున్న మేజర్ పంచాయతీ బత్కపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని బత్కపల్లి మండల సాధన సమితి ఆధ్వర్యంలో ప్రజలు, నాయకులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు జగిత్యాల కలెక్టరేట్ చేరుకొని కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. బత్కపల్లి మండలం అయ్యేది. మరి అప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల కాలేదు కాబట్టి దాన్ని ఇప్పుడు వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ మరి మండలం కావాలి, మరి పెద్ద గ్రామం, మరి ఎలాంటి అంటే సౌకర్యాలు లేకుండా కొన్ని ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మండలం అయితే మా గ్రామంతో పాటు చుట్టూ 8 గ్రామాలు డెవలప్ అవుతాయి. మాకు ఇప్పుడు దాదాపు 7 ఎంపీటీసీలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి 7 ఎంపీటీసీలను తీసుకునే ఆధారంగా బత్కపల్లి గ్రామంను మండలం చేయాలని చెప్పి మేము దీని ద్వారా ప్రజావాణికి ఇవ్వడం. ఎందుకంటే గవర్నమెంట్కి చేరుతుంది రేవంత్ రెడ్డి గారికి మరియు రెవెన్యూ మినిస్టర్ గారికి మరి అలాగే ఇవాళ లక్ష్మణ్ కుమార్ అన్న గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత మరి జీవన్ రెడ్డి గారు కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇవాళ ఒక చిన్న మాటతోనే అనగానే ఇవాళ మా ప్రజల్లో ఎంతో చైతన్యం. వాళ్ళు ఎప్పటి నుంచో పోదాం అంటే మేము మామూలుగా జనరల్గా అవుతుంది కావచ్చు, చేస్తారేమో జీవన్ రెడ్డి గారి గ్రామం కాబట్టి అనుకున్నాం. మరి దీని మీద ఎలాంటి లేదు. మొన్న అల్లిపూర్ గ్రామం వాళ్ళు గ్రామస్తులు అడగగానే మరి దానికి మండల రెవెన్యూగా దాన్ని ప్రకటించడం జరిగితే మా గ్రామస్తులు అందరూ నిజంగా ఇబ్బంది పడుతున్నారు. మరి మనం కూడా వెళ్ళాలి స్వచ్ఛంగా అని చెప్పేసి వాళ్ళ పొద్దున 7 గంటల నుంచే లక్ష్మణ్ కుమార్ అన్న దగ్గరికి అందరు రావడం జరిగింది. మరి వారిని కలిసినాం. వారు నిజంగా కూడా రేపు రేవంత్ రెడ్డి గారికి వాళ్ళు కొంచెం బిజీ ఉన్నారు. రేపు రేవంత్ రెడ్డి గారికి ఒక లెటర్ పెట్టుకుంటూ మళ్ళీ మనం కూడా మీకు కూడా ప్రెస్ కూడా ఒక నోట్ రిలీజ్ చేస్తా అని చెప్పిండ్రు. దాన్ని ఆధారంగా చేసి మాకు ఖచ్చితంగా ఇప్పుడు జరగబోయే దాంట్లోనే మాకు మండలి కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఈ ప్రజల ద్వారా కలెక్టర్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బత్కపల్లి మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు చీఫ్ విప్ అయిన అడ్డు లక్ష్మణ్ కుమార్ గారికి మరియు ప్రజావాణిలో కలెక్టర్ గారికి మరియు ఎమ్మెల్సీ జీవరెడ్డి గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే గ్రామ పంచాయతీ బత్కపల్లి అనేది చాలా పెద్ద గ్రామ పంచాయతీ. దాన్ని మండల్ చేయకుండా చాలా రోజుల నుంచి ఆగిపోవడం జరిగింది. దాంతో బత్కపల్లి ప్రజలు మరియు ఆ బత్కపల్లి గ్రామానికి సంబంధించిన 8 గ్రామాల ప్రజలు కూడా చాలా నష్టపోతున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కటి రావాల్సిన అవకాశాలు రాలేకపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు మండల సాధన కమిటీ ఏర్పాటు చేసుకుని ఈ 8 గ్రామాల వాళ్ళ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ రోజు రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ మండలి ఏర్పడే వరకు కూడా ఈ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క గ్రామాల ప్రజలు మరియు ఈ ఏర్పడే వరకు కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ గ్రామాలు అయితే ప్రతి ఒక్క గ్రామస్తులు కూడా ఏదో ఒక అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు. ఇది ముందుకు తీసుకెళ్లి అయ్యే వరకు కూడా పోరాటం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మా అందరికీ కూడా కృతజ్ఞతలు. మండలం అయితే బత్కపల్లి పరిసర గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి. మా మండల ఆకాంక్ష కూడా 1983 నుంచి ఉంది కాబట్టి ఒక మండల ఆకాంక్ష నెరవేర్చాలని ఈరోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్కి వచ్చినాను. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని బత్కపల్లి మండలం ఏర్పరిచే దిశగా సాగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.